గౌరవనీయులు కవిత గారు ఏం చెప్పారు, రీసెంట్గా మనకు జూబ్లీ సెలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయండి. మన కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే ఈ సందర్భంగా మనకు కవిత గారు ఏం చెప్పారని చెప్పంటే, సో ఎన్నో కారణాలు ఉన్నాయి జూబ్లీస్ ఓడిపోవడానికి. సో నేను చెప్పంటే కొందరు రావులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పి పేరుకే రావులు, మేము వస్తే కాంగ్రెస్ గెలిచేదని చెప్పేసి డైలాగ్ చెప్తారు. కాకుండా ఏం చెప్పంటే మేము వస్తే బీఆర్ఎస్ గెలిచేది, కాకుంటే మేము రాలేదు కాబట్టి గెలవలేదు అని చెప్పి చెప్తుంటారని చెప్పేసి చెప్పింది ఏది కవితమ్మ. సో చెప్తే ఏం చెప్పింది చెప్పంటే, పేరుకు రావులు కానీ ఏం చెప్పంటే ఎన్నో అవినీతి అక్రమాలు చేసిందని చెప్తుంది ఆమె. ఇది మన కొందరు రావులు. సో ఏం చెప్పి కొన్ని వందల ఎకరాల భూములు తీసుకొని ఫామ్లు కట్టుకోండి అని చెప్పేసి చెప్పింది కవితమ్మ. సో వాస్తవం ఏం చెప్పంటే ఖచ్చితంగా గ్యారెంటీ జరిగినాయండి. ఏం చెప్పారు, మనకు ప్రాఫిట్ కావాలని దొరుకుతుంది గ్యారెంటీ. కానీ ఏం చెప్పంటే కరెక్ట్గా కవితమ్మ చెప్పిన లైన్లో కనుక కొంచెం కరెక్ట్గా మంచిగా విషయాలు జరుపుతూ మాత్రం ఎన్నో విషయాలు తెలుస్తాయి. సో మెజార్టీగా ఏం చెప్పి ఫామ్ హౌస్లో చాలామంది దొంగలు అనేట్లు ఉన్నారు. చాలామంది ఎవరైతే ఫామ్ హౌస్ కుక్కలు ఉన్నారో ఎవడు కానీ వాడు వీడి వాడిని తేడాలి, ఏ రావు కానీ ఎవడు కానీ వాడు ఎవడైతే ఫామ్ హౌస్ కట్టుకున్నాడో వాడిని అక్కడనే కూడబెట్టి కాలబెట్టాలి. నిజమండి. అట్లా కనుక చేస్తే తెలంగాణ తక్కువ కనీసం ఒక 1,000,000 మంది ఆడబిడ్డలు ఉంటారు కదా తెలంగాణలో. అంత ప్రతి 1,000,000 మంది ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరు కనీసం ఒక 10 గుంటల భూమి వస్తారు. ప్రతి ఆడబిడ్డకు, ఎవరు భూమి లేని పేదవాళ్ళకి, అందరికీ కాదు, భూస్వాములకు కాదని చెప్పేది. భూస్వాములకు ఎవరిని ఇస్తారా? కొన్ని కషాయ కుక్కలు ఏం చేసిందని భూస్వాములకు కూడా రైతు మంది చేసింది. అంత వరస్ట్ ప్రభుత్వం. సో గౌరవనీయులు రేవంత్ అని చెప్పాను అన్న, కొందరు రావులంట కొన్ని వందల ఎకరాలు తీసుకొని ఫామ్లు కట్టుకోండి అంట, కవితమ్మ చెప్తుంది. కాబట్టి చెప్పి మీరు దీన్ని ఎంక్వైరీ చేయాలన్న చేసేసి చెప్పి ఏ రావు కానీ ఎవడు కానీ ఎవరికైతే భూములు అవినీతి అక్రమంతో ఆక్యుపై చేసుకున్నాడో వాడిని అక్కడే కూలబెట్టి కాలబెట్టాలి. నిజమని నేను చెప్పేది ఇదే అన్నది. ఇది కానీ చేయన్నా చేసి చెప్పిన మొత్తం తెలంగాణ ప్రభుత్వం మొత్తం మనకేం చెప్పిన మన తెలంగాణ మొత్తం మీద ఉంటుందన్న. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 117కు 110 స్థానాలు మనకే వస్తాయి, కాంగ్రెస్కి వస్తాయి. ఏం లేదు. ఏం చెప్పంటే ఎవరైతే ఫామ్లు కట్టుకుంటాడో వాడిని అక్కడ కూడబెట్టాలి, కాలబెట్టాలి. ఏం లేదు. చేసేసి ఆ భూమి మొత్తాన్ని ఏం చెప్పంటే ప్రతి తెలంగాణలో ఆడబిడ్డ ఎవరు ఉంటారు, భూమి లేని ఆడబిడ్డారు కదా, భూములు అసలే లేని వాళ్ళు, లేకుండా మహా ఉంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉంటారు కదా, లేదు ఎక్కువ 4 ఎకరాలు అంతే. ఫస్ట్ భూమి అసలే లేని వాళ్ళకి ఇవ్వాలి, రైతు కూలీలు ఆడబిడ్డలు వాళ్ళకి ఇవ్వాలి. ఇది తర్వాత మిగిలిన భూమి కొంత 1 ఎకరా 2 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఎంత ఇవ్వాలి అది కూడా ఏం చెప్పంటే ప్రతి ఒక్కరికి ఒక 6 గుంటల భూమి ఆడబిడ్డలకు. మగవాళ్ళు అనుకో, మగవాళ్ళు ఉంటే 3 గుంటల భూమి ఇవ్వాలి. అట్లా ఆడబిడ్డకు బంగారం ఇవ్వాలి. ఇదైతే ఎప్పుడు సాధ్యమైందని చెప్పంటే కావాలని చెప్పారు. ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ ఏవైతే ఉన్నో వాళ్ళకి కూలబెట్టాలా, కాలబెట్టాలి అక్కడ అంతే. సో ఇదే కవితమ్మ చెప్తుంది అదే. సో నేను కవిత చెప్తున్నా, ఇది చేసి చాలా బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ మచ్.